ఇస్తావు బాబాయ్? నాకు 50 సంవత్సరాలు 51 వచ్చిందండి. పెన్షన్ రావట్లా. అది పెన్షన్ పెట్టుకోమన్నాడు, చంద్రబాబు దగ్గర పెట్టుకోమన్నాడు. మరి ప్రమాదం చేయాలి అప్పుడు. అది ఎప్పటి నుంచి రావట్లేదు? అసలు నెల కూడా రావట్లేదు. రాయిలా రాస్తారన్నారు. ప్రతి ఒక్క ప్రభుత్వం వచ్చినాక రాస్తా ఉన్నారు. రాయిలా 51 వచ్చింది. బీసీకి వచ్చింది. ఇప్పుడు మరి కూటమి ప్రభుత్వం వచ్చింది కదండి, ఎలా అనిపిస్తుంది మీకు? కూటమి ప్రభుత్వం వచ్చింది ఎలా అనిపిస్తుంది? బాగానే ఉందండి. మరి సూపర్ 6 అయ్యగారు చెప్పారు కదా చంద్రబాబు గారు, ఏం చెప్పాడు? సూపర్ 6 పథకాలు చెప్పారు కదా, రావట్లా. గ్యాస్ అయితే మేము తీసుకోలేదండి. గ్యాస్ తీసుకోవాలి ఇంతవరకు. ఇప్పుడు 51 బీసీలకి, మేము బీసీలు వాళ్ళ బీసీలకి 51 సంవత్సరాలకి వస్తుంది అన్నాడు. ఇంతవరకు వీళ్ళే మాకు గ్యాస్ సిలిండర్ వీళ్ళ. అది సిలిండర్ లేదు, ఇప్పుడు వీళ్ళ. అది మరి జగన్మోహన్ రెడ్డి గారు కానీ షర్మిల గారికి ఆస్తి తగాదాలు జరుగుతున్నాయి అంటున్నారు కదా బాబాయ్, మరి దానికి ఏం చెప్తావు నువ్వు? నాకేం చెబుతామమ్మా, వాళ్ళ గొడవలు పెట్టుకుంటారు. వాళ్ళిద్దరు గొడవలు పెట్టుకుంటారు. అది మరి కరెంటు ఛార్జీలు కూడా తగ్గిస్తా అన్నారు, మరి పెంచుతా అంటున్నారుగా. ఇప్పుడు వరకు పెంచలేదండి, పెంచలే. మరి పెరుగుతున్నాయని చెప్తున్నారు కదా. పెరుగుతాయి అంటున్నారు కానీ ఈ నెల బిల్లు మేము కట్టలేదు, పెరుగుతాయేమో. అది మరి రైతు భరోసా, అమ్మఒడి అవి కూడా ఇస్తామన్నారు. అసలు కూడా పడలేదండి. కౌలు రైతులకు కూడా పడలా, ఇప్పుడు వరకు పడలా. కౌలు రైతులు కూడా పడలా. మీకు పింఛన్ ఎప్పటి నుంచి రాలేదు బాబాయ్? అసలు రాజులు ఫస్ట్లో ఇప్పుడు రాస్తా ఉన్నారు స్వామి, ఇప్పుడు ఫస్ట్లోనే రాస్తా ఉన్నారు. 50 సంవత్సరాలు నాకు వచ్చినాయి. 52 ఆధార్ కార్డులో ఉండేది. బీసీలకి 51 సంవత్సరాలు ఇస్తాను. చంద్రబాబు గారు ఎక్కినాక ఇస్తా అన్నాడు. మా కార్డు కూడా రాసామని రాసాము, నాకు ఇలా మీకైతే రావట్లేదు అంటారు? రాలా, పింఛన్ రాలా. నాకు 52 వచ్చింది ఇప్పటికి. 51కే ఇస్తున్నాడు బీసీలకి, ఓసీలు మేము అన్నాడు. అప్లై చేసుకున్నారా? అప్లై చేస్తాను అంటున్నారు. సత్యాలను కడిగి పోయాము, ఎవరు బస్సుకోవట్లే, ఎవరు బస్సుకోవట్లే. మరి జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలే ఓడించారన్నారు కదా బాబాయ్. ఆయన గారే మంచివాళ్ళు లెక్కిస్తే. ఎందుకని? జనం ఓడించారండి. ఆయన పరిపాలన బాగుంది. ఇప్పుడు మద్యం పెంచుతా ఉన్నాడు. మద్యం ఏం తగ్గేదిలా. మేము ఆల్రెడీ 2 నెలలు పెట్టి ఊళ్ళో కొనుక్కుంటున్నాం. బెడ్ షాప్ ఇస్తా ఉంటున్నాడు, ఆడేస్తాను ఏడుస్తానని చెప్పాడు. మనం 150 కోట్లు ఇస్తా అన్నాడు. ఏమి ఇలా మాకు ఏమి లేదు మా ఊళ్ళో. అది మీకేం నచ్చింది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన? మీకేం నచ్చింది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన? మీకేం నచ్చింది? ఏదైతే ఆయన కూడా చేసాడు, బాగా చేసేది. పచ్చరికి తీసుకొచ్చాడు, ముందరికి కూడా పచ్చరికి తెచ్చాడు. ఆయన కూడా చెప్పాల్సిన పని లేదు. లెక్క అయితే మా జగన్మోహన్ రెడ్డి బాగానే ఉంది, పరిపాలన బాగానే చేశాడు. మరి పింఛన్లు ఇట్లేదు, ఆ అమ్మఒడి పిల్లలకు కూడా ఎవరు పడలేదండి, ఎవరు పడలా. అది పథకాలు ఏమీ అందట్లేదు అంటారు? అందట్లా పథకాలు అసలు ఏం పట్టలే. పిల్లవాడికి ఇప్పుడు గవర్నమెంట్ పోతున్నారు పిల్లలు, వాళ్ళకి ₹1 కూడా పడతలే. మన వాళ్ళు 2 ఊరికి పడతలేదు ₹1 కూడా. జగన్మోహన్ రెడ్డి పడ్డాయి, ₹1 కూడా వచ్చినాయి. అప్పుడు ఆయన ఉన్నప్పుడు అన్ని పథకాలు వచ్చినాయి. కాకపోతే మధ్యలో ఒకటి ఇచ్చేసాడు కానీ జగన్మోహన్ రెడ్డి 10 మంది ఎమ్మెల్యేని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం కానీ అది తప్పు. ఆయన అనకూడదు. ఏం చేసింది ఏం పోవటం లేదు. ఈయన గారు కూడా చేసింది ఏం లేదు. ఆ మందు ఈ మందు అంటున్నాడు, మార్చలా. ఓకే బాబాయ్, థ్యాంక్ యూ.